శ్రీమాత్రే నమః. ఇదైతే ఉలెన్ మల్లెపూ గాజరా అండి. ఇది అయితే మేకింగ్ చాలా ఈజీగా ఉంది. నాకు ఇన్స్టాలో ఒక రీల్ అయితే వచ్చింది. తర్వాత ఇంకా ఫీడ్ అంతా కూడా ఇవే చూపిస్తున్నాయి. సరే మేకింగ్ చేద్దామని అయితే చేశాను. చాలా ఈజీగా అయితే ఉంది. ఏదైనా కూడా ప్యాషన్తో చేసామనుకోండి వస్తుంది కదా. నాకు ఈ ఉలెన్ ఆర్ట్ అంతా అయితే మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మగారు అయితే చాలా బాగా అల్లేవారు. ఉలెన్ బ్యాగ్స్ కూడాను. ఇంకా అప్పట్లో అయితే కోషా వైర్ బ్యాగ్స్, చిన్న చిన్న సన్న వైర్ తోటి మందార పూలు అవి వచ్చాయి కదా, అవన్నీ అయితే అల్లేవారు మా అమ్మగారు. ఆవిడ దగ్గర నుంచి నాకు ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. ఇదిగోండి, ఇవైతే ముందు మనం వాడని బ్యాంగిల్ ఉంటుంది కదా, దానికి గ్రీన్ కలర్ది రోప్ అయితే అల్లేసి ఊళ్ళతోటి తర్వాత ఇలా మల్లెపూల్లాగా అయితే పెట్టాను. ఫైనల్ లుక్ అయితే చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎవరికైనా ఇలాంటి కస్టమైజేషన్స్ కావాలి అన్నా కూడా నేనైతే చేస్తాను, నాకు డిఎం చేయండి. ఇదిగోండి, ఇదైతే ఇలాగ మల్లెపూలాగా. అసలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ మల్లెపూలు గాజరాస్ అని చాలా అయితే బాగుంటున్నాయి. మేకింగ్ అయితే చెయ్యాలి. కొంచెం టైం స్పెండ్ చేసామంటే కనుక మనకి ఈజీగా వచ్చేస్తుందండి. అంటే ప్రాక్టీస్ మీద ఏదైనా కూడా రాంది అనేది అయితే ఉండదు. ఇలా అయితే మనం అల్లేసి నాట్ వేసేయాలి. నా హెయిర్కి అయితే పెట్టుకుని చూపించాను లాస్ట్లో. నా దగ్గర పుల్ల ఉండేది కనిపించక ఈ ఉలెన్ సూత్ తోటే పెట్టాను అనమాట. తర్వాత నాకు అదైతే కనిపించిందండి. ఇవైతే మనం హెయిర్ సమ్మర్ కదా, మొత్తం ముడి పెట్టేసుకుని ఆ ఒక్క స్టిక్ అనేది పెట్టుకుంటే అయితే బాగుంటుంది. ఎందుకంటే క్లచెస్ అవి పెట్టుకున్నప్పుడు మనం సడన్గా ఏమన్నా పడుకున్నాం అనుకోండి, బ్యాక్కి వెళ్ళినా ఆ క్లచెస్ గుచ్చుకుపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ స్టిక్ వల్ల ఏంటంటే ఆ ఇబ్బంది అయితే ఉండదు. ఇలాగే ఇంకా సన్ఫ్లవర్ అలాంటివి కూడా చేయొచ్చు. నేను పైప్ క్లీనర్స్తో కూడా ఇదైతే మేకింగ్ చేశాను, అది వీడియో తీయలేదు. లాస్ట్లో అయితే పిక్ అనేది యాడ్ చేస్తాను. ఇదిగోండి, ఇలా ముడి పెట్టుకుని కూడా పెట్టుకోవచ్చు అని అయితే చూపించాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.